ప్రధాన శ్రీనితో మాట్లాడినప్పుడు శ్రీని చెప్పినాడు, ఈ యొక్క అవసరం సత్యకుమారి రాష్ట్రానికి మంత్రిగా ఎంత అవసరమో ఈ ప్రొద్దుటూరికి ఈ వరుణ్ కుమార్ రెడ్డి ద్వారా చాలా ప్రయోజనం పెరగబోతుంది. రాజకీయాల్లో ఏమంటే మేమేదో ఎమ్మెల్యే అయితేనో వరుణ్ కుమార్ రెడ్డి పోస్ట్ అయితేనో కాదు, గొప్ప చేసే సేవ ఖచ్చితంగా పగడబందిగా పనిచేయాలి. చాలా మంది నాకు డాక్టర్లు ఫోన్ ఇస్తారు డైరెక్ట్ గా. ఇప్పుడు మన పేషెంట్ ఎవరైనా తిరుపతిలోనో కర్నూలులోనో ఉన్నారనుకోండి, నేను ఈసీ మెంబర్ గా ఫోన్ చేస్తే వాళ్ళు రెస్పాండ్ అవుతారు, త్వరగా వైద్యం జరుగుతుంది, అమౌంట్ తగ్గుతుంది. కాబట్టి మంచి వైద్యం జరుగుతుంది అనే ఆలోచన మీకు అందరికీ తెలియాలా, నేను కూడా 4 మాటలు చెప్పాలని ఇక్కడికి వచ్చినది. కాబట్టి అందరం హృదయపూర్వకంగా ఈ పోస్ట్ నిజంగా కూడా. కాబట్టి అదే కాకుండా సీఎం రిలీఫ్ ఫండ్ పెరగాలనే ముఖ్యమంత్రి గారి సహాయ నిధి రావాలా. ఈయన గైడెన్స్ చేస్తే ఆడ ఖర్చులో మళ్ళీ అమౌంట్ తగ్గుతుంది. ఈయన రికమెండ్ చేస్తే ఈయన లెటర్ కూడా చెబుతుంది. సీఎం రిలీఫ్ ఫండ్ పొందేదానికి మేము లెటర్ ఇస్తే ముఖ్యమంత్రి గారు సహాయ నిధి ఇచ్చినట్లు ఈసీ మెంబర్ గా సీఎం రిలీఫ్ ఫండ్ మొత్తం కూడా వస్తుంది. కాబట్టి మనం అందరం సంతృప్తికరంగా ఈయన అభినందించాలి అందరూ. అవకాశం మాకు కూడా ప్రొద్దుటూరు జమ్మలూరు జంటపక్షి ఎర్రగుంట్ల ఈ పక్కనే ఉంది. ఈ ఏడు తడతానే అన్ని ఊళ్ళు ప్రొద్దుటూరు పక్కనే ఎర్రగుంట్ల అంటే జమ్మలూరు మండలం. ఈ పక్కన పోతేనే మా ఊరు. మాకు ఇక్కడ కూడా జమ్మలూరు ఆసుపత్రికి ప్రొద్దుటూరు ఆసుపత్రి రెగ్యులర్ ఆసుపత్రి. కాబట్టి ఈయన తోడు మా తోడు మీ అందరి సహకారం చైతన్యంగా ఉంటే ఎన్ని విషయాలు చాలా మందికి చెప్పండి. మన డాక్టర్ వచ్చాడు, మనకు ఎవరికైనా వైద్యం ఉండేటప్పుడు మేము రికమెండ్ చేస్తాం. మేము మా పద్ధతిలో సత్యకుమార్ పద్ధతిలో, శ్రీనివాస్ రెడ్డి పద్ధతిలో, వరుణ్ కుమార్ రెడ్డి పద్ధతిలో పని చేస్తే చాలా అవసరమైంది. సునీత్ అనేది చాలా మేర తగ్గింది, పోయిందని చెప్పలేము కానీ తగ్గింది, చాలా మేర తగ్గింది. రెండోది అన్ని అంశాల్లో కూడా మెరుగుదల అవుతా ఉంది. సో పర్ఫార్మెన్స్ ఇండెక్స్ బట్టి నేషనల్ హెల్త్ మిషన్ ఈ మధ్యనే మన రాష్ట్రానికి 100 కోట్ల ఇన్సెంటివ్ ఇచ్చింది. అంటే దాన్ని బట్టి మన
గడిచిన సంవత్సరంలో వైద్య శాఖ ఏ విధంగా పనిచేస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ విధంగా మన ఆంధ్ర రాష్ట్రానికి 100 కోట్ల ఇన్సెంటివ్ నేషనల్ హెల్త్ మిషన్ ఇవ్వడం ఇదే ప్రకారం. సో అదందరినీ ఒక సీరియస్ గా మాట్లాడుతాం. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. ఈ విధంగా మనం చూసుకుంటే కడపలోనే క్యాత్ ల్యాబ్ ఓపెన్ చేయడం జరిగింది. అంటే స్టెంట్ వేసే సదుపాయాన్ని కర్నూలు తిరుపతికి వెళ్ళాల్సిన అవసరం ఉండేది, అంటే గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ లో. కానీ ఇప్పుడు ఈ సంవత్సరంలోనే కడపలో కూడా క్యాత్ ల్యాబ్ స్టార్ట్ చేయడం జరిగింది. అదే విధంగా ఒంగోలులో కూడా క్యాత్ ల్యాబ్ స్టార్ట్ చేయడం జరిగింది. అదే విధంగా చూసుకుంటే మనకు క్యాన్సర్ వైద్యం కావాలంటే సుదూర ప్రాంతాలు, అంటే గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ లో నేను మాట్లాడుతున్నాను, సుదూర ప్రాంతాలకు పోవాల్సి వచ్చేది. కానీ ఇక్కడ మనకు దగ్గరలోనే కర్నూలులో అద్భుతమైన క్యాన్సర్ సెంటర్, అంటే అన్ని సదుపాయాలు ఉన్న క్యాన్సర్ సెంటర్ గా తీర్చిదిద్దడం జరిగింది. సో అదే విధంగా మనం చూసుకుంటే డయాగ్నోస్టిక్స్, అంటే మనం చూస్తుంటాం సామాన్య ప్రజలు ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ పోతే ఇన్వెస్టిగేషన్స్ కి చాలా ఖర్చు అవుతుంది. సో గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ లో ఆ ఇన్వెస్టిగేషన్స్ స్టాండర్డ్ ని పెంచారు. అదే విధంగా దగ్గర 3000 చోట్ల ఈ మొబైల్ 104 ద్వారా పరీక్షలు జరుగుతాయి. సో ఇది ఒక మంచి సదుపాయం ముందడుగని కూడా చెప్పాలి. అదే విధంగా మేజర్ సిటీస్ అయినటువంటి విశాఖపట్నం, విజయవాడ మరియు తిరుపతిలో అడ్వాన్స్డ్ ల్యాబ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది గడిచిన సంవత్సరంలో. సో ఇవన్నీ కూడా వైద్య ఆరోగ్య శాఖ ఏ విధంగా ఈ రాష్ట్రంలో పనిచేస్తుంది మన సత్యకుమార్ యాదవ్ గారి ఆధ్వర్యంలో సూచిస్తా ఉంది. సో అటువంటి సత్యన్న గారి కింద మేము కూడా వైద్య విశ్వవిద్యాలయంలో పాలక మండలి సభ్యులుగా ఎన్నికైనందుకు తెలియని చెప్తున్నాను. సో అటువంటి అభివృద్ధిలో నేను కూడా పాల్గొంటున్నాను.